బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఇటీవల కాలంలో కుటుంబ వివాదాలు వీధికెక్కుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఓవైపు ఇల్లీగల్ కాంటాక్ట్స్, మరోవైపు ఆస్తి తగాదాలు దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులు ఈ వివాదాల్లో ఉండడం గమనార్హం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణిల కుటుంబ పంచాయతీ 10 రోజులుగా పరిష్కారం కాకుండా వివాదాల్లో నలుగుతూనే ఉంది. టెక్కలలో నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి బలవంతంగా వచ్చి ఆందోళన చేసిన వాణిపై దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై 41 నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే నోటీసులు తీసుకోవడానికి దువ్వాడ వాణి నిరాకరించారు. ముందు ఎమ్మెల్సీ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చిన తరువాతే తనకు ఇవ్వాలని వాణి సూచించారు. తనపై దాడి చేశారంటూ దువ్వాడ వాణి ఇచ్చిన ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. 5 రోజుల క్రితం దువ్వాడ వాణి తరఫున పెద్ద మనుషులతో దువ్వాడ శ్రీను తమ్ముడు దువ్వాడ శ్రీధర్ తో చర్చలు జరిపారు. పెద్ద మనుషుల సమక్షంలో 5 డిమాండ్లు దువ్వాడ శ్రీధర్ కు తెలిపారు లాయర్ దివాకర్. 5 డిమాండ్లలో గ్రానైట్ క్వారీపై, చక్కెరలో ఉన్న ఇంటిపై ఉన్న అప్పులను తీర్చి వాణి కూతులపై రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలా ఒప్పందానికి ప్రపోజల్ పెట్టారు. చిన్న కూతురు చదువు, వివాహం అంగీకరించిన దువ్వాడ శ్రీను 5 డిమాండ్లలో 2 డిమాండ్లు అంగీకరించలేదు. ప్రస్తుతం ఆందోళన చేస్తున్న ఇంటిని రిజిస్ట్రేషన్ చేయనని దువ్వాడ శ్రీను తేల్చి చెప్పారు. దువ్వాడ వాణితో ఖచ్చితంగా విడాకులు తీసుకుంటా అన్నారు దువ్వాడ శ్రీను. ఈ క్రమంలో ఇప్పటికే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారాయన. దువ్వాడ శ్రీను 2 డిమాండ్లు అంగీకరించకపోవడంతో వాణి రూట్ మార్చింది. దువ్వాడ శ్రీను తన భర్త అతనితో కలిసి ఉండాలన్నదే నా ఉద్దేశం అంటుంది. తాను మెట్టు దిగే ఉన్నానని, తాను ఎలాంటి డిమాండ్స్ పట్టలేదని, అదంతా తప్పుడు ప్రచారం అంటూ వాణి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇక తనకు ఎలాంటి ఆస్తులు అక్కర్లేదంటోంది దువ్వాడ వాణి. తన పేరు మీద కానీ, పిల్లల పేర్ల మీద కానీ ఆస్తులు రాయమని అడగలేదంటోంది. అందరం ఒకే ఇంట్లో ఉంటే సమాజంలో కుటుంబానికి గౌరవం ఉంటుందని వాణి తెలుపుతోంది. రాజకీయంగా తన భర్తను డామేజ్ చేయాల్సిన అవసరం తనకు లేదంటూ వాణి రూట్ మార్చింది. దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణిల మధ్య కుటుంబ వివాదం నేటికీ కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాలింగరి శాంతి చుట్టూ అలుముకున్న వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఆమె వ్యక్తిగత జీవిత అంశాలతో పాటు అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న శాంతికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ జూలై 19న మెమో జారీ చేసింది. ఆమె వివాహం, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీద ఆమె చేసిన ట్వీట్ తదితర అంశాల మీద వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఆదేశించారు. మరోవైపు విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో మదన్ ఆందోళన చేశాడు. కాగా విజయవాడ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మదన్ పై శాంతి ఫిర్యాదు చేసింది. శాంతి విజయసాయిరెడ్డిపై మదన్, హోంమంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేశాడు. అయితే ఇప్పటికే విచారణ పూర్తి చేసిన దేవాదాయ శాఖ ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె నుంచి వివరణ కోరినప్పటికీ శాంతి వివరాలు ఇవ్వలేదు. మీడియా తీరుపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మదన్తో శాంతి రాజీ చేసేందుకు వైసీపీ నేతలతో ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే శాంతిని వదిలేసి విజయసాయిరెడ్డి మదన్ టార్గెట్ చేశాడు. ఇటీవలే వివాదాల్లో నలిగిన రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య ఇష్యూలో రాజ్ తరుణ్, లావణ్య ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుని కోర్టు మెట్లెక్కారు. కాగా ముందస్తు అరెస్ట్ లేకుండా రాజ్ తరుణ్ కు హైకోర్టులో ఊరటిచ్చింది. ప్రతి శనివారం పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. రాజ్ తరుణ్ తనపై కొంతమందిని ఉసిగొల్పి తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడని లావణ్య ఆరోపిస్తుంది. మరోవైపు మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు.
మస్తాన్ సాయితో ఉన్న సంబంధంపై రాజ్ తరుణ్ ఇదివరకే క్వశ్చన్ చేశాడు. రాజ్ తరుణ్ మస్తాన్ సాయి తనపై కుట్ర పని ఇలా అన్నిట్లోనూ ఇరికించారని లావణ్య ఆరోపిస్తోంది. మస్తాన్ సాయి ఫోన్లో తన వ్యక్తిగత వీడియోలు ఉన్నాయంటోందామె. ఇక రాజ్ తరుణ్ ను లావణ్య వేధిస్తుందంటూ తప్పుడు కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ ఉందంటూ లావణ్యపై శేఖర్ భాష పోరాటం చేస్తున్నాడు. రాజ్ తరుణ్ కోసం పెయిడ్ ఆర్టిస్ట్ గా శేఖర్ భాష తనపై ఆరోపణలు చేస్తున్నాడని లావణ్య తెలుపుతోంది. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం గత 2 నెలల నుంచి రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతుంది. మరోవైపు తన వ్యక్తిగత ఫోటోలు బయటకు రిలీజ్ చేసి తన ప్రతిష్టను దిగజార్చిందంటూ ప్రీతి సైబర్ క్రైమ్ ను ఆశ్రయించింది. ప్రీతి ఉదయలపై గంజాయి డ్రగ్స్ ఆరోపణలు చేసిన లావణ్య దానికి తగ్గ సాక్ష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలే నిదర్శనమని లావణ్య తెలుపుతోంది. మొత్తంగా దువ్వాడతో పాటు విజయసాయిరెడ్డి, రాజ్ తరుణ్ల వ్యక్తిగత వ్యవహారాలు అంతులేని కథగా మారాయి. ఇక ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, అయితే ఇటీవల కాలంలో అయితే కుటుంబ వివాదాలు వీధికెక్కుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రెసెంట్ అయితే దువ్వాడ శ్రీను అతని భార్య వాళ్ళిద్దరి మధ్య వివాదం అయితే రోడ్డుకెక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. 10 రోజులుగా ఈ వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. ప్రెసెంట్ దానికి సంబంధించి తాజా సమాచారం ఏముంది మీ దగ్గర? దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణిలకు సంబంధించి గత 10 రోజులుగా అయితే నిర్విరామంగా దువ్వాడ వాణి ప్రస్తుతం తన ఆందోళన ఇంటి బయటే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాసుల మధ్య వివాదం స్టార్ట్ అయిన తర్వాత గత 6 నెలల కాలం నుంచి నడుస్తున్నా కూడా గడిచినటువంటి 10 రోజులుగానే వీరి మధ్యలోకి మాధురి పేరును తీసుకురావడంతో ఇది రచ్చకెక్కి ఇంకా పెద్ద విషయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో మాధురి సెల్ఫ్గా సూసైడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసింది. యాక్సిడెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స అయితే పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం టెక్కల్లో ఉన్నటువంటి ఇంట్లోనే దువ్వాడ శ్రీనివాస్ ఇంటి లోపలంటే 10 రోజులుగా దువ్వాడ వాణి తన కూతుళ్లతోనూ ఆ తల్లిదండ్రులతోనూ బంధువులతో అందరితో కలిసి ఆ ఇంటి బయట ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఆస్తులకు సంబంధించి ముఖ్యంగా ఆ గ్రానైట్ ఫ్యాక్టరీ కానీ ప్రస్తుతం ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఇల్లు, అదేవిధంగా అంటే నిర్మాణం చేసినటువంటి 8 కోట్ల రూపాయల వాల్యూ అయినటువంటి ఇంటిని ముఖ్యంగా చూస్తే పిల్లల చదువులు, వాళ్ళ పెళ్లిళ్ళు, విడాకులు అనేది ఈ 5 డిమాండ్లు అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విడాకులు ఇవ్వకూడదు, అదేవిధంగా గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించి 20 కోట్ల రూపాయల ఆ ప్రాపర్టీ అది దాని మీద ఉన్నటువంటి అప్పుల్ని ఆ ప్రభుత్వానికి చెల్లించాలి. అప్పులు కూడా చెల్లించి దాన్ని తల్లి కూతుల పేరు మీద రాసి ఇవ్వాలి. అదేవిధంగా టెక్కల్లో ఉన్నటువంటి 8 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంటిని ఆ అప్పులు క్లియర్ చేసి ఇంటిని కూడా రాసి ఇవ్వాలి. అదేవిధంగా చిన్న కూతురి వివాహం చదువుని క్లియర్ చేయాలి. విడాకులు ఇవ్వకూడదు. అదేవిధంగా ప్రస్తుతం ఆందోళన చేస్తున్నటువంటి ఇంటికి సంబంధించి రెండో కూతురి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనేది దువ్వాడ వాణి ఇచ్చినటువంటి ప్రతిపాదన. అయితే వీటిలో మొదటి 3 మాత్రమే దువ్వాడ శ్రీను అంగీకరించారు. పెద్దల సమక్షంలో జరిగినటువంటి ఈ
చర్చల్లో ముఖ్యంగా దువ్వాడ వాణి తరపున లాయర్ దివాకర్తో పాటుగా మరికొందరు పెద్దలు ఉంటే దువ్వాడ శ్రీను తరపున అతని తమ్ముడు శ్రీధర్ అయితే ఈ చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. మొదటి 3 డిమాండ్లకి అంగీకరించినటువంటి దువ్వాడ శ్రీను చివరి 2 డిమాండ్లకి అంటే ఖచ్చితంగా నేను వాణికి అయితే విడాకులు ఇచ్చి తీరుతాను, ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను తనతో కలిసి ఉండలేను, ఖచ్చితంగా 30 సంవత్సరాలకి బాధలు అనుభవిస్తున్నాను, విడాకులు అయితే ఇచ్చి తీరుతాను, ఈ కండిషన్ అయితే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్తున్నాడు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటిని నా తదనంతరం అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది, ప్రస్తుతం పిల్లల పేరు మీద దీన్ని రిజిస్ట్రేషన్ చేసే అవకాశం అయితే లేదు అని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న దువ్వాడ వాణికి టెక్కల పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. అక్రమంగా ఇంట్లోకి చొరబడ్డారని దువ్వాడ శ్రీనివాస్ కేసు పెట్టినటువంటి నేపథ్యంలో దువ్వాడ వాణికి 41 కింద నోటీసును జారీ చేసి వాళ్ళకైతే నోటీసులు ఇష్యూ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ దువ్వాడ వాణి ఆ నోటీసులు అయితే తీసుకోలేదు. దువ్వాడ శ్రీని మీద నేను ముందుగా కేసు పెట్టాను కాబట్టి తనకు నోటీసులు సర్వ్ చేసిన తర్వాతే నాకు నోటీసులు ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఏమీ చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. నిన్న నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రమే దువ్వాడ వాణి మరీ రూట్ మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను ఆస్తులు రాయమని కానీ నా పిల్లల పేరు మీద నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని కానీ నేను ఎక్కడా కూడా అడగలేదు, నాకు ఆస్తులు అవసరం లేదు, నా భర్తతో నేను కలిసి ఉండడమే నాకు కావాలి, అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాము అంతే తప్ప ఈ ఆస్తులు ఇవ్వమని మేము ఎక్కడ అడుగుతున్నటువంటి పరిస్థితి లేదని నేను ఒక మెట్టు దిగే ఉన్నాను కానీ పైన లేను, అతని రాజకీయ జీవితాన్ని డిస్టర్బ్ చేసే ఆలోచన నాకైతే లేదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి అంటే దువ్వాడ వాణి స్వరం మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆలోచన ఏ విధంగా ఉంటుంది, కలిసి ఉండడానికి తను ఇష్టపడతారా, ఇప్పటికే విడాకులకి అప్లై చేశారు కాబట్టి కోర్టు మెట్లు ఎక్కారు కాబట్టి ఆ విడాకులు కావాలని కోరుతారా, 3 డిమాండ్లను అంటే అటు గ్రానైట్ ఫ్యాక్టరీ కానీ ఆ పాత ఇంటిని కానీ అదేవిధంగా పిల్లల చదువులు బాధ్యత తీసుకుంటున్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ మిగతా ఇప్పుడున్నటువంటి ఇంటి విషయంలోనూ విడాకుల విషయంలో తగ్గి ముందుకు వస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ గత 10 రోజులుగా దువ్వాడ వాణి కూతుళ్ళు వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరే ఉండి ఆరు బయట ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక సంచలనంగా మారినటువంటి విషయంగా చర్చకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మరి దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. నేను ఒక మెట్టు దిగి కిందకు వచ్చాను, నేను నా భర్తతో కలిసే ఉంటాను, అతని రాజకీయ జీవితానికి దీనికి సంబంధం లేదు, అతను నాశనం చేయాలనే ఆలోచన నాకైతే లేదని స్పష్టంగా చెప్తున్నటువంటి దువ్వాడ వాణి 10 రోజుల తర్వాత తనలో ఒక మార్పు వచ్చిందని చెప్పొచ్చు. మరి ఈ మార్పుని ఏ విధంగా తీసుకుంటాడు దువ్వాడ శ్రీను, దువ్వాడ శ్రీధర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుని పెద్ద మనుషుల ద్వారా దువ్వాడ వాణికి ఈ సమాచారాన్ని అందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్న ఓకే రాజు, ఒక నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. ఇక ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక వివాదం గురించి మనం మాట్లాడుకుందాం. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గురించి అయితే వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. దీనికి సంబంధించి చెప్పడానికి మన ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి. శివ చెప్పండి, అయితే శాంతికి సంబంధించి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇది ఒక డైలీ సీరియల్ ని తలపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే విజయసాయి రెడ్డికి సంబంధించి అధికార దుర్వినియోగం కూడా చేసిందనే ఆరోపణలు కూడా ఈమె పై ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి శివ? రైట్ ప్రసన్న, మొత్తం మేము చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించిన రాసలీలలు, ఇన్లీగల్ ఎఫ్ఐఆర్లు రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలల కాలంగా ఏదో ఒక చోట బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆమె వివాహమయ్యి వేరొకరిని పెళ్లి చేసుకున్నా కానీ మరొకరిని పెళ్లి చేసుకొని పాపని కంటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకవైపు శాంతికి సంబంధించి తాను న్యాయవాది సుభాష్ రెడ్డి కలిసి ఉన్నాం, తామిద్దరం విజయవాడలో పెళ్లి చేసుకున్నామని చెప్పి ఫోటోలు కూడా బయటపెట్టిన పరిస్థితి కనిపించింది. తన పాపకి తండ్రి సుభాష్ రెడ్డి అని చెప్పి ఆమె ఘంటాపథంగా చెప్తోంది. మరొక వైపు తన బిడ్డకి తండ్రి ఎవరో తేల్చాలని చెప్పి కూడా మాజీ భర్త ఏదైతే మదన్ ఇటీవల ఆందోళన చేయడం, హోంమంత్రికి డీజీపీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. తన బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనకి DNA పరీక్షలు నిర్వహించాలని చెప్పి కూడా ఆయన ఇటీవల కాలంలో వరుసగా ఫిర్యాదులు చేయటం, అలాగే ఢిల్లీలో కూడా ఆయన ఆందోళన చేసి పలువురు బీజేపీ నేతల్ని అలాగే అనేక రాజకీయ పార్టీల నేతలను కూడా కలిసిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు శాంతి ఎపిసోడ్ సంబంధించి దేవాదాయ శాఖ ఇప్పటికే ఆమెపై విచారణ నిర్వహిస్తుంది. శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఆమెపై సస్పెన్షన్ కూడా గురైంది. మరొక వైపు ఆమె విశాఖపట్నం, విజయవాడలో పనిచేసిన సమయంలో దేవాదాయ శాఖకు సంబంధించిన షాపు టెండర్లో కానీ భూ వ్యవహారంలో కానీ చేసిన అక్రమాలపై కూడా విచారణ చేపడుతున్నారు. మరొక వైపు అసలు ఏదైతే శాంతికి బిడ్డకి తండ్రి ఎవరు అనే ప్రస్తుతం అయితే మాత్రం
ఉత్కంఠ కొనసాగుతోంది. మదన్ తాను కాదు ఎవరో తేల్చాలని చెప్పి ఆయన కోరుతున్నారు. సుభాష్ రెడ్డి అయితే మాత్రం అసలు శాంతికి తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు. మరొక వైపు విజయసాయి రెడ్డి తనకి శాంతికి కేవలం ఒక అధికారిగా రాజకీయ నాయకుడిగా పరిచయం ఉంది, కానీ అంతకుమించి ఎటువంటి పరిచయం లేదు. శాంతికి సంబంధించి ఆ బిడ్డకి సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. మరొక వైపు శాంతి మాత్రం తన బిడ్డకి తండ్రి సుభాష్ రెడ్డి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు తాజాగా శాంతి అలాగే విజయసాయి రెడ్డిపై వరుసగా విమర్శలు ఆరోపణలు చేసిన శాంతి భర్త మదన్ మాత్రం గత కొన్ని రోజులుగా స్తబ్దతగా ఉంటూ మరొక వైపు విజయసాయి రెడ్డిని కేంద్రంగా కూడా అంటే విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయనైతే మాత్రం ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎందుకు విజయసాయి రెడ్డిని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, విజయసాయి రెడ్డి టార్గెట్ చేయడం వల్ల అసలు ఏముంటి అసలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు ఇటు ప్రభుత్వ పెద్దలు కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మరొక వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది కీలకమైన నేతలు శాంతి మదన్ మధ్య రాజీ చర్చలు చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే గత 20 రోజుల కాలంగా చూసుకుంటే కనుక ఒక్కసారిగా ఈ వాతావరణం అంతా స్తబ్దత నెలకొని ఉంది. ఎప్పుడైతే మదన్ రాష్ట్ర హోంమంత్రికి డీజీపీకి ఫిర్యాదు చేసి ఢిల్లీలో ఆందోళన చేశారో, ఢిల్లీ నుంచి ఆందోళన చేసి అమరావతి వచ్చిన దగ్గర నుంచి ఈ కేసుకు ఇటు శాంతి కానీ ఇటు మదన్ కానీ అటు విజయసాయి రెడ్డి కానీ అటు సుభాష్ రెడ్డి కానీ ఎవరు కూడా ఎక్కడా కూడా నోడెత్తని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న రాజీ ప్రయత్నాలు సరళీకృతం అయ్యాయా, అవి ఫలితాలు వచ్చాయా అనే అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఒకవైపు దేవాదాయ శాఖ, మరొక వైపు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అలాగే విజయవాడ పోలీస్ స్టేషన్లో శాంతి మదన్పై ఫిర్యాదు చేసింది. సో ఈ నేపథ్యంలో శాంతి చేసిన ఫిర్యాదులపై అలాగే మదన్ చేసిన ఫిర్యాదులకు సంబంధించి అలాగే ఏదైతే విజయసాయి రెడ్డికి సంబంధించి కూడా లోతుగా విచారణ అయితే కొనసాగుతోంది. సో రానున్న 4-5 రోజుల్లోని అన్ని ఫిర్యాదులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రసూన రైట్ శివ, అయితే మీరు కూడా హోల్డ్ లో ఉండండి. శివ, అయితే రాజ్ తరుణ్ ఇంకా లావణ్యకి సంబంధించిన ఇష్యూకు సంబంధించి రానాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రానా చెప్పండి, అయితే రాజ్ తరుణ్ లావణ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. సినీ ఫక్కీలో ఈ వివాదం అయితే చెలరేగుతా ఉంది. అటు పెయిడ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నాడంటూ శేఖర్ భాషపై లావణ్య ఫిర్యాదు చేస్తుంది. అయితే రాజ్ తరుణ్ పై నిర్దాక్షిణ్యంగా ఆమె ఆరోపణలు చేస్తుందంటూ శేఖర్ భాష అంటున్నాడు. ఇక రాజ్ తరుణ్ తెర వెనుక ఉండి కథ అంతా నడిపిస్తున్నాడు. దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి రానా? ఎప్పుడైతే 2 నెలలకు ముందు రాజ్ తరుణ్ పైన లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజుకో ట్విస్ట్, రోజుకొక మలుపు. ఎందుకంటే దీంట్లో అనేక అంశాలు. మొదటగా ప్రేమ స్టార్ట్ అయింది, తర్వాత ఏదైతే పెళ్లి స్టార్ట్ అయింది, తర్వాత అఫైర్స్, తర్వాత డ్రగ్స్, తర్వాత ఏకంగా కొన్ని వీడియోలు అసభ్యకరమైనటువంటి సంబంధించినటువంటి వీడియోలు, ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కువగా హైలైట్ అయింది ఈ ఏదైతే ప్రేమ కానీ అలాగే పెళ్లికి సంబంధించిన వ్యవహారం కానీ, తర్వాత డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం కానీ, తర్వాత అఫైర్స్ సంబంధించిన వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా హైలైట్ అయిపోయిన నేపథ్యంలో తర్వాత సడన్గా శేఖర్ భాష ఎంట్రీ అవ్వడము వీళ్ళ మధ్య, తర్వాత అనేక ఆరోపణలు లావణ్య పని చేయడము, తర్వాత లావణ్య గతంలో కొంతమందితో మాట్లాడినటువంటి ఆడియోలు కానీ వీడియోలు కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా అతను రిలీజ్ చేయడము, తర్వాత దానికి కౌంటర్ పార్ట్గా ఈమె కొన్ని ఆడియోలు రిలీజ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆ ఒక్క ఎపిసోడ్ ఒక పక్క జరుగుతున్న నేపథ్యంలో రాజ్ తరుణ్ పైన దాదాపు 170 వరకు కూడా ఆమె దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఇచ్చింది. ఆయన పైన దాదాపు 4-5 సెక్షన్స్ కింద కూడా కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత అది ఒక పక్క నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. మధ్యలో ఈ హైడ్రామా అనేది కూడా చాలా వరకు కూడా నడిచి ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా రక్తి కట్టించాయని చెప్పొచ్చు. ఎప్పుడైతే లావణ్య వచ్చి రాజ్ తరుణ్ పైన ఫిర్యాదు చేయడము, తర్వాత రాజ్ తరుణ్ రావడము, తర్వాత శేఖర్ భాష రావడము, శేఖర్ భాష రావడమే కాకుండా గతంలో మేము లావణ్యతో బాధింపబడ్డాము, లావణ్య వల్ల మేము డ్రగ్స్కు బానిసేయమంటూ కూడా 2 జంటలు బయటకు వచ్చారు. వారు ప్రీతి, ఉదయ్. వాళ్ళు వచ్చి లావణ్య మాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసిందంటూ కూడా వాళ్ళు రావడము, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఆడియోలు కానీ కొన్ని వీడియోలు కానీ సోషల్ మీడియా వేదిక కూడా బయటపడ్డాయి. అవేంటంటే వాళ్ళిద్దరూ గంజాయి చాక్లెట్స్ని చేయడము, సిగరెట్ల లాగా వాటిని వాళ్ళు తయారు చేయడము, తర్వాత మస్తాన్ సాయితో కానీ అలాగే ఉదయ్తో ఉన్నటువంటి కొట్లాట్ల గురించి ప్రీతి వాళ్ళ మమ్మీ మస్తాన్ సాయితో మాట్లాడబట్టి ఆడియో ఒకటి రిలీజ్ అయింది. అదొక ఎపిసోడ్, అది కూడా 2-3 రోజుల పాటు కూడా కొనసాగినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వీటికన్నిటికీ కౌంటర్ ఇస్తూ లావణ్య కూడా
ప్రీతి ఎలాంటిది, ఉదయ్ ఏం చేస్తాడనే దానిపై కూడా పూర్తి ఆధారాలు ఆమె కూడా బయట పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. తర్వాత కొన్ని రోజులకి ఈ ఎపిసోడ్లోకి ఇంకొకరు వచ్చారు, చింటూ అనే పేరు వచ్చింది. చింటూకి లావణ్యకి ఇక్కడ సంబంధం ఉందంటూ ఆగబెట్టడం జరిగింది. సో ఏదో మనకి ఇప్పుడు ఇవంతా నడుస్తున్నప్పుడు రాజస్థాన్ మాత్రం హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత తనకు ముందస్తు అరెస్టు లేకుండా చూడాలని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు వీళ్ళిద్దరికీ పెళ్లి అయినటువంటి ఆధారాలు లేకపోవడంతో ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా నడుస్తుంది. నిన్న రాజస్థాన్ నార్సింగ్ పోలీసులు స్టేషన్ వద్ద కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. తన లాయర్తో పాటు వచ్చి ఆయన సంతకం పెట్టేసి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరోవైపు 2-3 రోజుల్లో మరొక ప్రెస్ మీట్కి లావణ్య రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రాజస్థాన్ వెనుకుండి తన పైన చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, శేఖర్ భాష చేస్తున్నటువంటి ఆరోపణల పైన కానీ, అలాగే ప్రీతి ఉదయ్ కావాలని తన పైన తప్పుడు ప్రచారాలు చేయడం పైన, అలాగే మస్తాన్ సాయి వద్ద తన వ్యక్తిగత వీడియోలు ఉన్నాయని కూడా ఆమె చెప్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా నా దగ్గర ఉన్నాయని కూడా ఆమె 2-3 రోజుల్లో మరొకసారి మీడియా ముందుకు రాబోతుంది. ఒకవేళ అది కానీ ఆమె కానీ బయట పెడితే మాత్రం ఈ కథలో మరొక ట్విస్ట్ అయితే రాబోతుంది. తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలతో మరింతగా రక్తి కట్టించే అవకాశాలు ఉన్నాయి. రైట్ అన్న, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ రాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.